Ready to move in premium triplex villas at Kollur APR projects. ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక, నీళ్లు రాక, కరెంటు రాక, పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే, ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే, అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు, వేధిస్తున్నారు, అప్రమత్తంగా ఉండు రైతు సోదరా అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం. కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది. ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నారు. మీరు బకాయిలు కడతారా లేదా, మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను, రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేసినారు. అంతేకాదు, ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి, బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి, నేను 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. మీరు అందరు విన్నారు. బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు, నువ్వు డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముంగటికేసుకున్నావు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు. 100 రోజులు దాటింది, దాదాపు 4 నెలలు కావచ్చింది. ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. అందుకే ఇలా బ్యాంక్ అధికారులు పోయి ఇలా ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది. ఇదొక్కటే కాదు, మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు, ఇలా ఇతర అంశాల విషయంలో, ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా అమలు చేయలేదు. ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు? 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల మీద బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చొచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది? మేము రాగానే డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ. మోసం. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. దగా. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. దగా. వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. దగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.